కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టిండు. ఏమని పెట్టిండు? మీ అమ్మ మీ ఆయనకి నువ్వే పెట్టినవా, దేవుడు పుట్టించిండా అన్నాడు. అంటే నేను సృష్టి గురించి చెప్పాలి, ఇది చెప్పాలంటే సృష్టి గురించి చెప్పాలి. సృష్టి గురించి చెప్పాలంటే ఇప్పుడు కాన్పని. అయితే దేవుడు ప్రతి ఒక్క పని దేవుడు చేస్తాడు. విమానమైనా రాకెట్ అయినా కనిపెడతాడు. ఏదైనా దేవుడు వల్లనే అవుతుంది, ఎవరి వల్ల కాదు అని నేను చెప్పినందుకు నా మీద కామెంట్ పెట్టిండు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఒక మనిషి అనుకోవాలి. ఏదైనా కానీ దొంగ కానీ దొర కానీ మంచి ఏదైనా అనుకుంటే అవుతుంది, అనుకోకపోతే కాదు. అనుకుంటేనే చేస్తాడు, అనుకోకపోతే కాదు. అది దృఢంగా అనుకోవాలి. ఒకటినా అనుకుంటే కాదు, ఒకటి దృఢంగా అనుకుంటే చేస్తాడు, దృఢంగా అనుకుంటే చేయడు. ఇలా ప్రకారం ఏమర్థమవుతుంది? దేవునికి ఏమీ తెలియదు అని అర్థమవుతుంది. అలాంటప్పుడు దేవుని ఎట్ట తిట్టకూడదు. అయితే శివుని గుడి ఉంది, వెంకటేశ్వర గుడి ఉంది, ఇంకా రావణ గుడి ఉంది. సరే ఏ గుడికి పోతాం, వేరే గుడి ఎక్కడ ఏ గుడి అయినా సరే పోయి మనం మొక్కుతాం. ఇంకా జబ్బు తగ్గాలని, ఈ జబ్బు తగ్గాలని కానీ, కోళ్ళు కావాలని, డబ్బులు కానీ ఏదో ఒకటి మొక్కుతాం. మొక్కినప్పుడు వరం ఇస్తాడు. ఎట్లా వరం ఇస్తాడు? అది దృఢంగా ఉండాలన్నమాట. నమ్మాలి. అది దృఢంగా ఉంటే అది ఓకే చేస్తాడు, లేకపోతే చేయడు. దృఢంగా ఉంటే చేస్తాడు, లేకపోతే చేయడమాట. నీ లెక్క ప్రకారం ఏమర్థమవుతుంది? మళ్ళీ ఇంకోటి, మన లోపల నుంచి ఆల్రెడీ చూస్తూనే ఉండు, ప్రతి ఒక్కటి చూస్తూనే ఉండు, చూడకుండా ఉండదు. దేవుడు చూస్తుండే కాబట్టి మనం దాన్ని చూస్తున్నాం అంటే ఇది తెలుసుకోమాట. అయితే ఈ లెక్క ప్రకారం మనకు అర్థమవుతుంది దేవునికి ఏమీ తెలియదు అని అర్థమవుతుంది. ఈ లెక్క ప్రకారం దేవుని తిడితే ఎట్లా? దేవుని తిడితే తప్పుగా అట్లా తిట్టకూడదు.